ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో యూట్యూబ్లో జాయిన్ అవుతున్న ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం పిల్లరా. టుడే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్డ్ టు బీ ఇన్ దిస్ చర్చ్. నేను ఇక్కడ కాజీపేటలో ఎక్లీషియా ఫుల్ గాస్పుల్ చర్చ్ అన్న సంఘంలో నేను ఇక్కడ ఉన్నాను. నిజంగా దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను ఇక్కడ ఉండడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇట్స్ మై డిజైర్ ఇక్కడ కీబోర్డ్ వాయించడమే ఒక గొప్ప ఆపర్చునిటీగా భావించామని. అటువంటిది గాడ్ గేవ్ మీ గ్రేస్ టు బీ అ పార్ట్ ఆఫ్ వర్షిప్ టీమ్ హియర్, వర్షిప్ లీడ్ చేయడానికి. అదేవిధంగా మా మామయ్య గారు బిషప్ డానియల్ డి కళ్యాణపు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడ కొద్ది టెస్ట్ మనీస్ కూడా షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. అండ్ టుడే ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. ఎందుకంటే నిన్న ఇంకొక లైవ్లో నేను చెప్పిన విధంగా కేఆర్ డేవిడ్ అపోస్తల్ కేఆర్ డేవిడ్ అయ్య గారి కుమారుల్లో మరి అత్యధికంగా దేవుడి కొరకు వాడబడుతున్న మా మామయ్య బిషప్ డానియల్ డి కళ్యాణపు గారు, తర్వాత ఆయన అడుగుజాడల్లో ఒక విధంగా నేను చెప్పాలంటే ఆయన అడుగుజాడల్లో నేను కూడా ఇప్పుడు నేను కీబోర్డ్ వాయించడం కానీ మీరందరూ నా లైవ్లో చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాకు మా మామయ్య దగ్గర నుంచి వచ్చినవే. మా మామయ్య నాకే కాదు, ఇప్పుడు క్రైస్తవ మ్యూజిక్ ఫీల్డ్లో చాలామంది గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్కి మై మామయ్య ఈజ్ ద ఇన్స్పిరేషన్. మామయ్య గారు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఆ రోజుల్లో ద వే హీ లీడ్స్, ద వే హీ ప్లేస్, హీ యూస్ టు హ్యావ్ మెనీ కీబోర్డ్స్ అండ్ హీ యూస్ టు లీడ్ ద హోల్ క్వైర్. ఈ రోజుల్లో 100 మందిని క్వైర్ లీడ్ చేయడం కదా, ఆ రోజుల్లోనే మా మామయ్య లీడ్ చేసేవారు. సో చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఆయన వాయిస్తున్నప్పుడు మేమందరూ పక్కన నుంచి చూస్తూ ఉండేవారు. అటువంటిది ఈరోజు మామయ్యతో పాటు కలిసి ఒక లైవ్లో దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఒక విధంగా చాలా నేను ఎప్పటి నుంచో నా డిజైర్ ఈజ్ టు హ్యావ్ అ సెషన్ విత్ మామయ్య. దేవుని చిత్తమైతే ఇటువంటి సెషన్స్ ఒకవేళ దేవుడు ఎన్ని అనుమతిస్తే అన్ని చేయడానికి ఐఎమ్ వెయిటింగ్ టు డూ ఆల్ దోస్. బట్ ఈ సమయంలో ఐఎమ్ సో ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్డ్ వన్స్ అగైన్. మా మామయ్యని I ask him to take the lead, how the Lord leads. He might sing or he might share or whatever it is. I want him to pronounce a word of blessing on the ministry that I am doing. Thank you, Mamaya. Praise the Lord. So it's a great privilege and honor for me also to be part of praising worship band with young evangelist John Gideon. మా పెద్ద చెల్లెలు కుమారుడు జాన్ గిడియన్. మరి మా కుటుంబాల్లో మొట్టమొదటి కీబోర్డ్ ప్లేయర్గా దేవుడు నన్ను వాడుకున్నాడు. బహుశా when he was in kindergarten, and I blessed him with a little small keyboard player. Whenever I used to lead the worship, he used to feel like playing keyboard, making with some cardboard boxes in there. And during those days I used to play 2 keyboards, sometimes 3 keyboards at a time. ఆ రోజుల్లో మిడి ఇవన్నీ లేవు కనుక ఐ యూస్ టు హ్యావ్ 3 కీబోర్డ్స్ అండ్ ఐ యూస్ టు ప్లే. కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు రోమాపత్రికలో, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు దీవించబడ్డామని. నా విశ్వాసంలో మా తండ్రి గారితో
మరి ఆ దినాల్లో పెద్ద సభలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి పిఎం శామ్యుల్ గారి ద్వారా జరిగే సభలు, 2 అపోస్టల్ పిఎల్ పరంజ్యోతి గారి ద్వారా జరిగే మహాసభలు, ఆ తర్వాత అపోస్టల్ కేఆర్ డేట్ గారి ద్వారా జరిగే సభలు. సో తరం వెంబడి తరం ఆయన తన కొరకు ప్రజలను సిద్ధపరచుకుంటున్నాడు. సరే మా తరంలో అయిపోయింది, ఇట్స్ ఫేడింగ్ అవుట్. మరి ఇప్పుడు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ జాన్ గిడియన్ బర్త్డే. మరి తాను ఈ వర్షిప్ మినిస్ట్రీలో రావడం దేవుని యొక్క మహాకృప. దేవుడు ఆరాధించబడేవాడు ఆయన, మనం ఆరాధించేవాళ్ళం, మన ఆరాధికులం. ఆయన ఒక్కడికే స్తుతి ఆరాధన మహిమ చెందాలి. పరలోకంలో అదే వాతావరణం ఉంటుంది. దేవాది దేవుడని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు. ఇట్స్ ఎ నాన్ స్టాప్ వర్షిప్. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు యోబు రాస్తాడు, దేవదూతలు కూడి పాడుచుంటుండగా ఆయన భూమికి పునాది వేశాడని. సో బైబిల్ చెప్తున్న సత్యాలు. దేవునికి సంగీతం అంత ఇష్టమైన పరిచర్య. దిస్ ఇస్ ఏంజలిక్ మినిస్ట్రీ. అంత మాత్రమే కాదు, తన కుమారుడైన యేసు క్రీస్తును మన రక్షకుడిగా ఈ లోకంలోనికి పంపించినప్పుడు పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చేసారు. మరియమ్మకు తల్లిదండ్రుల దగ్గర లేరు, పురుడు పోయడానికి ఎవరు లేరు అక్కడ. సత్రంలోనే చోట్లేదు. పశులశాలలో యేసుకు జన్మనిస్తున్నప్పుడు ఇదేమో చూడడానికి చాలా బాధాకరమైన వాతావరణంలో ఆయన పుట్టుక. కానీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పి పరలోకంలో నుండి దేవుని దూతగణాలు వచ్చి దేవుని ఆరాధించడం మనం చూస్తాం. సో మరి నేను రాసిన అనేక పాటల్లో మరి కౌబాయ్ క్రియేషన్స్ నుంచి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద అది హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. ఆయనకిష్టులైన వారికి సమాధానమని, ఆయనకిష్టులైన వారికి సమాధానమని. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా. దూతలు దేవుని స్తోత్రము చేసి హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మోసెస్ అండ్ టీమ్ ఆ పాట పాడారు యూట్యూబ్లో. యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ లెర్న్. చాలా వ్యూస్ ఉన్నాయి ఆ పాటకు కూడా. సో యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని ఆరాధికులుగా చేసుకున్నాడు. చీకటిలో నుండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అంటే పాపములో నుండి, ఆ వాతావరణంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు లోబడిన వారిని ఆయన పరిశుద్ధ జనంగా చేశారు. పరిశుద్ధంగా తీర్చబడడం అంటే పైసలు పెట్టుకుంటే వచ్చేది కాదు. అది దేవుడు చేసిన అద్భుతమైన ఆ గొప్ప బలియాగాన్ని విశ్వసించిన ప్రతి వాడిలో ఆత్మ ద్వారా దేవుడు ఆ రక్షణ కార్యాన్ని జరిగిస్తారు. అలాంటి వాళ్ళు రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజగా వారు చేయబడి దేవుని ఆరాధించడానికి తగిన అర్హతను సంపాదించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమయంలో తిరిగి జాన్ మరి బిడ్డలతో పాడి ప్రభుని స్తుతిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరొకసారి మామయ్య రాసిన, బిషప్ తండ్రి గారు రాసిన పాటలు కొన్ని ఈరోజు మనం పాడుతూ దేవుని ఆరాధించేద్దాం. ఎన్నో అనుభవాల నుంచి, లేకపోతే ఎన్నో టీచింగ్స్, లైఫ్ లెసన్స్ దేవుడు వారికి నేర్పించడం ద్వారా వాటి నుంచి వచ్చిన అద్భుతమైన పాటలు, సాంగ్స్ విచ్ ఆర్ కంపోజ్డ్, రచన స్వరకల్పన మా మామయ్య ద్వారా జరిగిన ఈ పాటలు కొన్ని పాడి దేవుని నామమును మహిమపరచుకుందాం. ఆరాధించద నిన్ను అన్న పాట పాడుకొని దేవుని నామమును మహిమపరచుకుందాం. యేసయ్యా నీకు మహిమ, నీకు ఘనత, నీకే ప్రభావం స్వామి. స్వరూపుడా దినము స్తుతింతు ఆత్మనాథుడా ఆరాధింతు ఆత్మస్వరూపుడా బలిపీఠముపై విధేయుడై తలవంచెను యేసయ్యా ఆరాధింతు ఆత్మస్వరూపుడా అనుదినము స్తుతింతు ఆత్మనాథుడా ఆరాధింతు ఆత్మస్వరూపుడా అనుదినము స్తుతింతు ఆత్మనాథుడా.
ఆత్మనాదుడా. ఆత్మస్వరూపుడా అనుదినం స్తుతింతు ఆత్మనాదుడా. ఆరాధింతు ఆత్మస్వరూపుడా అనుదినం స్తుతింతు ఆత్మనాదుడా. Amen. Hallelujah. 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 ఆదికాండంలో మొట్టమొదటిసారిగా ఆరాధన అనే మాట వాడింది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. ఆదికాండంలో అన్నిటి యొక్క ప్రారంభాలు కనిపిస్తాయి మనకి. అన్నిటి ప్రారంభాలు. కయీను హేబేలులు అర్పణలు అర్పించడం కనిపిస్తుంది. హేబేలుకు ప్రతిగా షేతునిచ్చి, షేతుకు ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమవుతుంది. సో అన్నిటి ఆరంభాలు మనకు అక్కడ కనిపిస్తాయి. కానీ ఆరాధన అనే మాట తర్జుమాదారులు తెలుగు బైబిల్లో మొరొక్కి అనే దానికి మార్చివేశారు. నేను మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దేవుడు తన ఒక్కడైన కుమారుణ్ణి ఇస్సాకును దహనబలిగా అర్పించమంటే అబ్రహాము చిన్నవాడిని తీసుకుని బయలుదేరి వెళ్తాడు. ఆ మోరియా పర్వతాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు తన పనివారితో అంటాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు ఈ కొండనెక్కి దేవుని మ్రొక్కి తిరిగి వస్తామని. కానీ ఇంగ్లీష్ బైబిల్ అట్లా లేదు. అబ్రహాం అంటాడు ఆ సర్వెంట్స్తో, స్టే విత్ ది డాంకీస్ అండ్ మై సెల్ఫ్ అండ్ ద ల్యాడ్, దట్ మీన్స్ ఐజాక్, we go yonder and we worship the Lord and we will return. కనుక బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆరాధన అనే మాట ఊరికినే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయలే. దేవునితో తన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన పిలుపుకు లోబడి విగ్రహారాధనను విడిచిపెట్టి, మీరు చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 2-3 వచనాల్లో యెహోషువ చెప్తారన్నమాట, మన పితరుడైన అబ్రహాము తన తండ్రి తెరహు, when they were dwelling on the banks of Euphrates, వాళ్ళు ఇతర దేవతలను సేవించిరి కాదు, అసలు ఆ వృత్తిలోనే చేసి అమ్మడంలోనే ఆ వృత్తి వాజ్ దే ఆర్ ఇంటు ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ ఐడల్స్. అలాంటి వృత్తిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు.
దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత 25 సంవత్సరాలు వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచిన తర్వాత పుట్టి కుమారుడు తన కళ్ళ ముందే అలాగూ ఎదుగుతున్నప్పుడు ఇప్పుడు అతను తీసుకుని వెళ్ళి ఆ మోరియా పర్వతంలో దహన బలిగా అర్పించమంటాడు. మారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. విశ్వాసం అంటే దేవునిపై నమ్మకమే కాదు, ఆయన చెప్పింది చేయడం. కనుక నీకున్నది దేవునికి ఇవ్వడం అనేది ఆరాధన. కనుక దేవుడే నీకు ఇచ్చాడు. యోబు భక్తుడు అంటాడు కూడా, యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, మధ్యలో నేనేం చేస్తాను? అక్కడ కూడా 10 మంది కుమారులు ఒకే దినాన్న, లేక కుమారులు 3 కుమార్తెలు 7 కుమారులు 10 మంది సంతానం ఒకే దినాన్న చనిపోగా అక్కడ కూడా మ్రొక్కి సాగిలపడి అని ఉంటుంది. 1:20 యోబు గ్రంథంలో, ఈ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హీ వర్షిప్ ద లార్డ్. అతడు నేలను సాగిలపడి యెహోవాను ఆరాధించాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆరాధన అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడేనా? ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరాధన? అసలు ఆరాధన అనేది నీకున్నది దేవునికి ఇచ్చినప్పుడు. యోబు ఇచ్చేసరి విశ్వాసంతో, దేవుడు తీసుకున్నట్టుగా లేక సాతానికి అది అనుమతి ఇచ్చి నీ ఇష్టం ఏదైనా చేసుకోమన్నట్టుగా మనకి అది కనిపిస్తుంది కాంటెక్స్ట్. బట్ విశ్వాసులు అలాగూ ప్రతికూల సమయాల్లో దేవుని ఆరాధించారు. కనుక దాంట్లో నుంచి రాసిన పాటే ఈ పాట. అబ్రహాము దేవుడు అతన్ని పిలిచినప్పుడు లోబడ్డాడు, కుమారుణ్ణి ఇస్తే బలిపీఠం మీద పెట్టాడు. నీ ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వినిదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుతుంది అంటాడు. సో దేవుడు అబ్రహాముని పరీక్షించి ఒక్కొక్క జీవిత సంఘటనలో తను చూచినప్పుడు అతని విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. సో ఆ నీతికి వారసులు మనం. దేవుని కృప ఎంత అద్భుతమైందో దాని మీద ఒక పాట రాయడం జరిగింది. యాక్చువల్గా సీడీలో అంజనా సౌమ్య సహోదరి పాడింది. ఆ పాటను వీళ్ళు పాడతారు. దేవుని కృప. కృప ఎంతని పాడగలను, నీ కృప చాలును. యేసు నీ కృప ఎంతని పాడగలను. అనుదిన జీవితానికి కావాలి నీ కృప. కృపలోనే అంతము వరకు సాగెదను. అనుదిన జీవితానికి కావాలి నీ కృప. కృపలోనే అంతము వరకు సాగెదను. నీ కృప శాశ్వత కృప. నీ కృప అనంత కృప. నీ కృప అద్భుత కృప. నీ కృప ఆదరించే కృప. నీ కృప చాలును. యేసు నీ కృప ఎంతని పాడగలను. నీ కృప చాలును. యేసు నీ కృప ఎంతని పాడగలను.
ఆమేన్. నీ కృప అనంత కృప, నీ కృప అద్భుత కృప, నీ కృప ఆదరించే కృప, నీ కృప చాలును. నీ కృప ఎంతని పాడగలను, నీ కృప చాలును. యేసు నీ కృప ఎంతని పాడగలను. ఆకర్షణలో నిన్ను మరచి ఉండగా, ఎండమావులు చూచి ప్రేమతో నేను పరుగెడుచుండగా, ఈ లోక ఆశలలో ఆకర్షణలో నిన్ను మరచి ఉండగా, ఎండమావులు చూచి ప్రేమతో నేను పరుగెడుచుండగా, నీ కృప బాహుళ్యముతో నన్ను చేరదీసితివి, నిత్యమైన నీ కృపతో నన్ను హత్తుకుంటివి, నీ కృప బాహుళ్యముతో నన్ను చేరదీసితివి, నిత్యమైన నీ కృపతో నన్ను హత్తుకుంటివి, నీ కృప శాశ్వత కృప, నీ కృప అనంత కృప, నీ కృప అద్భుత కృప, నీ కృప ఆదరించే కృప, నీ కృప చాలును. యేసు నీ నీ కృప ఎంతని పాడగలను, నీ కృప చాలును. యేసు నీ కృప ఎంతని పాడగలను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో నీ కృప నిత్యము అది నా ఊహకు ఎంతో అతీతం, వర్ణింపన సఖ్యమా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో నీ కృప నిత్యము, అది నా ఊహకు ఎంతో అతీతం, వర్ణింపనా సత్యమా. సిలువలో నీ కృప ప్రత్యక్షమాయెను, నన్ను రక్షించి నిత్య జీవమిచ్చెను. సిలువలో నీ కృప ప్రత్యక్షమాయెను, నన్ను రక్షించి ఆమేన్. నిత్య హల్లెలూయా. జీవమిచ్చెను. నీ కృప శాశ్వత కృప, నీ కృప అనంత కృప, నీ కృప అద్భుత కృప, నీ కృప ఆదరించే కృప, నీ కృప చాలును. నీ కృప
ఎంతని పాడగలను నీ కృప చాలును యేసు నీ కృప ఎంతని పాడగలను అనుదిన జీవితానికి కావాలి నీ కృప కృపలోని అంతము వరకు సాగెదను అనుదిన జీవితానికి కావాలి నీ కృప కృపలోని అంతము వరకు సాగెదను నీ కృపా శాశ్వత కృప నీ కృపా అనంత కృప నీ కృపా అద్భుత కృప నీ కృప ఆదరించే కృప నీ కృప శాశ్వత కృప నీ కృప అనంత కృప నీ కృప అద్భుత కృప నీ కృప ఆదరించే కృప ఆమేన్ హల్లెలూయా. సాధారణంగా చాలామంది ప్రేమ కృప రెండు ఒకటిగానే పోల్చి చెబుతూ ఉంటారు. కానీ ప్రేమ కంటే ఉన్నతమైంది కృప. కృప అనేది అఫ్ కోర్స్ ఇట్ ఇస్ లవ్ టువర్డ్స్ ది అన్డిజర్వ్డ్ పీపుల్. అర్హత లేని వారికి దేవుడు అందించే ప్రేమ యొక్క పరాకాష్ట కృప. ఎవడు ప్రేమిస్తాడు? రోమాపత్రిక 5వ అధ్యాయంలో బలహీనమై ఉంటుండగా ప్రేమించాడు. ఈ లోకం ఎవడన్నా పెళ్లి చేసుకున్నట్టు టీబీ హాస్పిటల్కి వేరే ఎయిడ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూసి చేసుకుంటారు పెళ్ళిళ్ళు. బలహీనులమై ఉంటుండగా, అది ఏ రకమైన బలహీనత అయినా సరే, ప్రేమించిన ప్రేమ అది కృపే. మనము పాపులమై ఉంటుండగా, పాపానికి శిక్ష మరణమే కదా, అలాంటి వాళ్ళు దే ఆర్ డెస్టిన్ టు హెల్. అలాంటి వారికి అందించిన దేవుని ప్రేమ పరాకాష్ట కృప. అందుకే అంటాడు పౌలు భక్తుడు తన పత్రికలో, ముఖ్యంగా ఎఫెసీ పత్రికలో, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, కృపా మహదైశ్వర్యం. అక్కడికి ఆగిపోయాడా? ఆగలే. అదే పత్రికలో అత్యధిక కృపా మహదైశ్వర్యం అంటాడు. ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. కనుక దేవునికి, అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో వాడినంతగా మిగతా పత్రికలో మనకు కనబడదు. 3వ అధ్యాయం అంటాడు, యు గాట్ టు డిగ్ ఇన్ టు దట్ లవ్. ఆ ప్రేమ లోతుల్లోకి వెళ్ళాలి. ఎత్తెంతో కొంత తెలుసుకొని యేసై గురించి ఏదో చేయబోతాం మనం కదా, సరిపోదు. అది దాని పొడుగు వెడల్పు కూడా తెలుసుకోవాలి. కనుక ఇది వారానికి ఒకసారి దేవా ఇస్తే ఆదివారం నీ సన్నిధికి వస్తాం, అప్పుడు ఇచ్చే సరిపోద్ది కాదు. ఇది అనుదిన జీవితానికి కావలసింది దేవుని కృప. ప్రతి పరిస్థితికి కావలసిన దేవుని కృప. ఆ కృప నీకుంటే చాలు. యు విల్ ఆల్వేస్ బీ ఎ విక్టర్. గాడ్ నెవర్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి విక్టిమ్స్. తన బిడ్డలు ఓడిపోయి చేతకానులాగా ఈ లోకంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. పౌలు భక్తుడు ప్రత్యేకంగా తన వాడిన మాట ఏంటంటే, 2 కొరింథీ పత్రికలో తన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నట్టుగా గుర్తించాడు. ఆ ముళ్ళును తీయమని దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. నా కృప చాలు.
దేవుడు నేను స్వస్థపరిచాడా? ఇట్ ఈస్ ఓకే. స్వస్థత లేకుండా నువ్వు అధికంగా హెచ్చిపోకున్నట్లు ఏదన్నట్టు ఉంచాడా? ఇట్ ఈస్ ఓకే టు. కనుక కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు, కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు. వాటన్నిటి మధ్యలో విశ్వాసికి కావలసింది దేవుని కృప. అది అనుదినం ఉంటే చాలు. అన్నిటిని జయిస్తావు, ప్రతి కష్టాన్ని జయిస్తావు, రుగ్మతని జయిస్తావు, బాధని జయిస్తావు, నిందల అవమానాలను జయిస్తావు, అన్నిటినీ జయిస్తావు. దావీదు వాడినంతగా పాత నిబంధనలో కృప గురించి కూడా వాడలే. ఎందుకంటే హీ హాస్ నో గుడ్ ట్రాక్ ఆఫ్ హిస్ లైఫ్. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట ఏంటంటే 23వ అధ్యాయంలో, మోయాబీడే కానీ అమోనీడే కానీ 10 తరాల వరకు దైవ సమాజంలో చేరడానికి వీల్లేదు. దే ఆర్ నాట్ సపోజ్ టు జాయిన్ ది అసెంబ్లీ ఆఫ్ గాడ్. ఎందుకు తెలుసా? దావీదు నుంచి 4 తరాలు వెనక్కి వెళ్తే రూతు మోయాబీరాలు. దావీదు వరకు 4 తరాలే, కానీ ధర్మశాస్త్రం దేవుడు రాయించాడు మోషేతో. 10 తరాల వరకు అసలు వాడు ఎవడు దేవుని మందిరంలోకి దైవ సమాజంలో చేరి ఆరాధించడానికి తగని వాళ్ళు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. 89వ కీర్తనలో అతన్ని ఆ గొర్రెల మందలో నుంచి నేను పిలిచాను. అతను గొర్రెలు కాయిచుండగా నా పరిశుద్ధ తైలంతో నా అభిషేకించాను. ధర్మశాస్త్రాన్ని వ్రాయించి ఇచ్చిన దేవుడు, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆల్టర్. భారతదేశానికి రాజ్యాంగం ఉంది, అమెండ్మెంట్స్ అంటారు. గెలిచిన పార్టీ అల్లా అదోటి ఇదోటి చేసి మెజారిటీ చూపించి మార్చేస్తూ ఉంటారు. ప్రారంభంలో ఉన్నది ఉండదు. బట్ నో మ్యాన్ హ్యాస్ రైట్ టు చేంజ్ ది స్క్రిప్చర్స్, ద వర్డ్. దేవుడు ఒక్కడే ఏదైనా చేయగలడు. ఏం చేశాడో నాకు తెలియదు. దావీదు ఏ లుక్స్ లైక్ ఎన్ అబాండౌన్ కిడ్. ఇటు చదువు పనికిరాడురా, మిలిటరీ స్కూల్కి ఏమో అన్నలు పంపించాడు. వాళ్ళ నాన్న పోయి గొర్రెలు కాసుకోపోరా అని పంపించేస్తే, ఓ ఫ్యాన్సీ మ్యూజికల్ మాటలు కొన్నది కాదు అది. చిన్న సితారోడు సంపాదించుకున్నాడు, తనే చేసుకొని ఉండొచ్చు. చిన్న తీగ ముక్క తీసుకొని, చూడండి అక్కడక్కడ అమ్ముతుంటారు మట్టి పిడతలు బొమ్మ ఇట్టే ఒక తీగ పెట్టి కుయ్య కయ్యం కుయ్య కయ్యం. ఏం చేశాడు కానీ మొత్తానికి ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ ద లార్డ్, స్టార్టెడ్ లవింగ్ ద లార్డ్, అండ్ దట్ చేంజ్డ్ హిస్ వెరీ డెస్టినీ. కనుక నువ్వెవడమైనా ఆరాధించే వాడు అయితే యూ విల్ హ్యావ్ యువర్ బ్రేక్ త్రూ. ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే యూ విల్ హ్యావ్ యువర్ బ్రేక్ త్రూ. నీపై ఉన్న శాపపు కాడి విరిగిపోద్ది. అది ధర్మశాస్త్రం చెప్పచ్చు 10 తరాల దాకా, కానీ నేను మొదటి తరం లాగేయచ్చు. గాడ్, హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు యాక్సెప్ట్ యూ. తన కుమారుడు యేసుక్రీస్తుని బట్టి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని ఆరాధించే ఒక గొప్ప సమాజాన్ని దేవుడు చేసుకున్నాడు. సో యు ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. యు ఆర్ డిజైన్డ్ టు వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిషప్ గారి రచనల నుంచి ఇంకొక పాట, నమ్మదగిన వాడు నా యేసు దేవుడు అన్న పాట పాడుకుని దేవుని నామమున పరుచుకుందాం.